నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. యనమల కుదురులో డ్రైనేజీ సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు బోడే ప్రసాద్. అనుమోలు ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ప్రజలు విశ్వసించేలా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామని అభివృద్ధి పనుల శంకుస్థాపనలో బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగరప మున్సిపాలిటీ పరిధిలోని యనమల కుదురులోని సుమారు 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించే ఇంద్రకీలాద్రి రోడ్డు, హుసనా మందిర్ రోడ్డులోని డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాడిగరప మున్సిపాలిటీ పరిధిలో సుమారు 35 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, వచ్చే 2 సంవత్సరాలలో మట్టి రోడ్డులను ఘన సెంటీమీటరు రోడ్లుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యనమల కుదురులో ఇంద్రకీలాద్రి నగర్లో ఒక రోడ్డు, హుసనా మందిర్కి సంబంధించిన రోడ్లో డ్రైనేజీకి శంకుస్థాపన చేయడం జరిగింది. 40 లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. అలాగే గత సంవత్సర కాలం నుంచి దాదాపు 35-40 కోట్ల రూపాయలతోటి ఈ యనమల కుదురు, కానూరు, పోరంకి, తాడిగడప గ్రామాల్లో అనేక చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మట్టి రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది, పూర్తి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇదే అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో కూడా జరిగి ఉంటే ఇంకా మిగిలిన డ్రైనేజీ సిస్టమ్ కానీ లేకపోతే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవటంలో కానీ ఇంకా ముందుండేవాళ్ళం. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా వెనకబాటుకు గురవటంతో ఇది ఒకేసారి కూటమి ప్రభుత్వం పైన ఈ రోజున భారం పడుతూ ఉంది. అయినా ఎక్కడా కూడా వెనుకాడకుండా నిధులు సమీకరించుకొని ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల యొక్క విశ్వాసాన్ని గత ఎన్నికలప్పుడు కన్నా ఈసారి ఎన్నికలు జరిగేటప్పుడు ఇంకా మరింత విశ్వాసం పెరిగే విధంగా అభివృద్ధిలో దూసుకుపోతాం, ప్రజలకు అందుబాటులో ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాత అనుమోలు ప్రభాకర్ను స్ఫూర్తిగా తీసుకుని దాతలు ముందుకు వచ్చి P4లో భాగస్వాములు కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతి గదులు ప్రారంభోత్సవంలో అన్నారు. విద్యార్థులు చరిత్ర సృష్టించే లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడాలని శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకి జిల్లా పరిషత్ పాఠశాలలో అనుమోలు ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అనుమోలు ప్రభాకర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రభుత్వ నిధులతో నిర్మించి అసంపూర్తిగా ఉన్న 5 తరగతి గదులను సుమారు 15 లక్షల నిధులతో పూర్తి చేశారు. వీటిని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, కూటమి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ P4 లో భాగంగా నేను చూసినట్టు మన అన్ని చోట్ల కూడా ఎవరెవరు ఉన్నారు, దాతలు ఎవరెవరు బిల్డింగ్ ఉంటారు, మార్గదర్శులు అని చూస్తే మాకు ఫస్ట్ తెలిసిండే వ్యక్తి అనుమోల్ ప్రభాకర్ రావు గారు. యాక్చువల్లీ అంటే ఆయనే ప్రభుత్వం P4 గురించి అనౌన్స్ చేసిన వెంటనే ఆయనే ముందుకొచ్చి ఆయన కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్న యానాది కుటుంబాలని, ఒక దాదాపు 21 కుటుంబాలని ఆయన అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబాలకి అన్ని రకాలుగా కూడా సహకారాలు అందిస్తూ వాళ్ళందరికీ కూడా తోపుడు బళ్ళు ఇప్పించడము, వాళ్ళ లైవ్లీవుడ్స్ని మెరుగుపరిచేదానికి ఆయనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవసరం ఏముంది చూసుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళందరికీ కూడాను చేతి వృత్తుల్లో కూడా నైపుణ్య ట్రైనింగ్ కూడా ఇవ్వాలి అని ఆయన అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉండడం చాలా హర్షణీయం. ప్రభుత్వ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాకు P4లో సొసైటీ డెవలప్మెంట్ కూడా ఒక భాగమే కనుక మనకు ఈ పోరంకి ZP హై స్కూల్లో పైన 5 తరగతి గదుల్ని
ఆయన సొంత ఖర్చులతో పెద్ద మనసుతో మన పిల్లలకి ఇవ్వడం చాలా చాలా హర్షణీయం. పిల్లల తరపున జిల్లా ప్రజల తరపున నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను సభాముఖంగా. ప్రభాకర్ రావు గారు నీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఇంకా చాలామంది దాతలు ముందుకొచ్చి సొసైటీ నుంచి, అంటే ఈ P4 కాన్సెప్ట్ ఏమి అంటే ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలి అంటే సొసైటీ వల్లే ఎదిగి ఉంటాము. ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలి అంటే ఈ సొసైటీ నుంచి ఎదుగుంటాము. ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఎదగాలి అన్నా, ఒక ఫిలిం యాక్టర్గా ఎదగాలి అన్నా, ఒక అధికారిగా బాగా పనిచేయాలి అన్నా కూడా ఈ సొసైటీ నుంచే సపోర్ట్తోనే ఎదుగుంటాం. కనుక మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనము సొసైటీకి గివ్ బ్యాక్ చేయాలి, రిటర్న్ ఇవ్వాలి అనే కాన్సెప్టు. సో అనుమోల్ ప్రభాకర్ గారి యాక్టివిటీస్ని అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి అని అందరికీ కోరుకుంటూ, పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకుంటే దాంట్లో టాప్ 5లో ఉన్న కంపెనీ రిలయన్స్. ఈరోజు ఈ రిలయన్స్ కంపెనీ ఈ స్థాయికి ఎదిగింది. రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఫస్ట్ టైం పనిచేసేవాళ్ళు. ఆయన యమన్ అనే దేశంలో, ఆయన యాక్చువల్లీ గుజరాత్, ఆయనకి ఇక్కడ ఉపాధి లేక యమన్ అనే రాష్ట్రానికి దేశానికి వెళ్ళి అక్కడ పెట్రోల్ పంపులో పెట్రోల్ వేసేవాళ్ళు. అలా పెట్రోల్ పోసే ధీరుభాయ్ అంబానీ గారు ఇలాంటి పెద్ద కంపెనీని కట్టారు. అంటే ఇది ఎలా కట్టగలిగారు? ఆయన పెట్రోల్ వేస్తున్నప్పుడు కూడా ఆయనకి జీవితంలో ఏదో చేయాలి అని తపన. అప్పుడు ఏమయ్యేది అంటే భారతదేశం నుంచి యమన్ దేశానికి సాంబార్ పదార్థాలు బిజినెస్ జరిగేది అన్నమాట. అంటే భారతదేశంలో ఉన్న సాంబారు పదార్థాలని ఇక్కడున్న వ్యాపారవేత్తలు అందరూ కూడా తీసుకొని వెళ్ళి యమన్లో అమ్మేవాళ్ళు. ఈయన కదా తెలిసింది. ఈయన అది తెలుసుకొని వెంటనే ఏం చేశారు, అక్కడ ఒక బజార్ ఉండేది, ఆ బజార్లో వెళ్ళి అక్కడ అరేబిక్ నేర్చుకొని అక్కడున్న వాళ్ళందరితోనూ మాట్లాడేకి స్టార్ట్ చేశారు. బిజినెస్ ఎలా చేస్తారు ఏంటి అని వాళ్ళందరినీ ఫ్రెండ్ చేసుకొని నేర్చుకొని కొద్దిగా డబ్బుల్ని పొదుపు చేసుకొని అక్కడ పెట్రోల్ బాయ్గా పనిచేస్తున్నప్పటికీ కూడా డబ్బులు పొదుపు చేసిన డబ్బులతో భారతానికి వచ్చేసారు. ఇండియాకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మసాలా దినుసులు అవన్నీ కూడా ఇక్కడి నుంచి కొనేది అక్కడ అమ్మడానికి స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తూ ఆయనకి వచ్చి పెట్టుబడి వస్తూ ఉంది. ఆ పెట్టుబడి వస్తున్నప్పుడు ఆయన ఏం చేశారు, ఆయనకు వచ్చిన రాబడిని పెట్టుబడిగా చేసుకుంటూ ఇది ఒకటే బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ కూడా చేయాలి అని డిసైడ్ చేశారు. నేను ఏదో ఒకటి చేయాలి అని ఒకే తపనతో, ఒకే సంకల్ప బలంతో ఆయన భారతదేశంలోనే ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టగలిగారు. అంటే చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టి మనలాగే ఉన్న ఒక ధీరుభాయ్ అంబానీ గారు ఆ స్థాయికి ఎదిగినప్పుడు మనకు సాధ్యమా? సాధ్యం కదా. ఇది సాధ్యం అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలి, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఫస్ట్ అనుకోవాలి. అంతే కదా. మీరు విజయవాడకు వెళ్ళాలి అనుకున్నప్పుడే విజయవాడకి ఏ బస్సు ఉంది తెలుసుకొని ఆ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కుతారు. నేను విజయవాడకు వెళ్ళాలి అని అనుకోకపోతే నేను ఎక్కడ వెళ్ళాను, పోరంకిలోనే ఉండిపోతాను. లైఫ్లో కూడాను అందుకే మీరందరూ ఈ ఏజ్ నుంచేనే మీరు ఏదో ఒకటి అవ్వాలి అని మీరు డిసైడ్ చేయాలి తప్పనిసరిగా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో. మళ్ళీ ఏం అవ్వాలి అని మీరు కోరుకుంటారు కదా, అది చిన్నది అవ్వకూడదు, పెద్దది ఉండాలి. నేను ఏదో ఒక కంపెనీలో జాబ్ చేస్తాను అని అనుకోవద్దు. నేను ఒక కంపెనీ పెడతాను అనుకోండి, నేను ఒక కంపెనీ కొనుక్కుంటానని అనుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీ హెచ్ఎం గారు మీరందరూ అడిగితే దాన్ని పూర్తి చేసి మీకు ఇచ్చింది ఎవరు? మనం ఇటు వెళ్ళేటప్పుడు సెంటర్లో ప్రైమరీ హాస్పిటల్ నిర్మాణం చేసింది ఎవరు? అనుమోలు ఆదరణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అనుమోలు ప్రభాకర్ రావు గారి సారథ్యంలో ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మరి అనుమోలు ప్రభాకర్ రావు గారికి మీరందరూ చప్పట్లతోటి అభినందనలు తెలియజేయండి. మన కమిషనర్ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, హెచ్ఎం గారు, ఎంఈఓ గారు, ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలు,
పిల్లలందరికీ, టీచర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కలెక్టర్ గారు ఇంత టైం స్పెండ్ చేసి ఇక్కడ మీకోసం అతిథులుగా విచ్చేసినప్పుడు ఆయన చెప్పిన ప్రతి అక్షరం మీకు గుర్తుండాలి, మనకు ఒక స్ఫూర్తిగా ఉండాలి. అవి ఉండాలి అంటే ఏం చేయాలి? మీకు ఏకాగ్రత ఉండాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రోగ్రాం ఏమిటి, పెద్దలు ఏం చెప్తా ఉన్నారు, దాంట్లో ఏం మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా రికార్డ్ అయిపోవాలి. మీలో ఏకాగ్రత ఉండాలి, మీరు ఏమనుకుంటున్నారో ఒక లక్ష్యం ఉండాలి, ముఖ్యంగా క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఇవన్నీ కూడా లేనప్పుడు మనం దేంట్లో కూడా, మనం ఎంచుకున్న ఏ లక్ష్యంలో కూడా విజయం సాధించలేము. నేను ఎమ్మెల్యే అవ్వాలి అనుకుంటే నాకు ఆ ఎమ్మెల్యే సీటు తప్పితే ఏం కనపడేది కాదు. నేను ఇదే ఊళ్ళో మీ అందరి మధ్యలో పుట్టినవాడిని. అనుమోలు ప్రభాకరరావు గారు మీ అందరి మధ్యలో ఇక్కడ పుట్టినవాళ్ళు. మనం అందరం కూడా ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళం. మనం చరిత్ర సృష్టించాలి అని చెప్పి మనం అనుకోవాలి. ఈ భూమి మీద చాలామంది ఉంటారు, ఎవరికి కూడా దాంట్లో కొంతమందికి మాత్రమే చరిత్రలో పేరుంటుంది, దానికి చరిత్ర రాయబడుతుంది. మీరందరూ కూడా ఏకైక లక్ష్యం మనం చరిత్ర సృష్టించే వాళ్ళలాగా ఉండాలి, కానీ చరిత్రలో కలిసిపోయే వాళ్ళలాగా ఉండకూడదు అని మీ లక్ష్యాన్ని ఎంచుకోవాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు మేము పైకి వెళ్తా ఉంటే అక్కడ పంపులు వదిలేసి ఉన్నాయి, నీరు వృధాగా పోతా ఉంది. నేను చెప్పా మా గన్మ్యాన్కి ఇమ్మీడియట్గా పంపు కట్టేపించండి అని. మళ్ళీ కింద దిగి వచ్చేటప్పుడు 2 పంపులు వదిలేసి ఉన్నాయి, నీళ్ళన్నీ వృధాగా పోతా ఉన్నాయి. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం చెప్పాలి. భవిష్యత్తు తరాలకి, మనకి కాదు. ఈరోజు మనకి పర్యావరణం ద్వారా వచ్చే ప్రతి దాన్ని కూడా, గాలి, నీరు, భూమి, ప్రకృతి అన్నీ కూడా మనం కాపాడుకోకపోతే మన జీవితం వ్యర్థం. ఎందుకు వ్యర్థం అంటే ఈ తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ బిడ్డల కోసం జీవించారు. బిడ్డల కోసం అంటే ఆస్తులో, అంతస్తులో, చదువులో కాదు, ఈ భూమి మీద నెక్స్ట్ జనరేషన్ అంటే మన తర్వాత వచ్చే ఎన్నో జనరేషన్స్ ఇదే ఎన్విరాన్మెంట్లో వాళ్ళు కూడా పుట్టాలి. ఈరోజు నా ఒక్క బిడ్డే బాగుండాలి, వాడి జీవితం బాగుంటే చాలు అనుకుంటే మనం ఏమీ కూడా చేయలేం. ఎన్విరాన్మెంట్ పాడైపోతే తర్వాత పుట్టే వాళ్ళకి భూమి మీద స్థానం ఉండదు. మనకి ఆ భగవంతుడు కల్పించిన ఆ ప్రకృతిని, నీరు, గాలి, భూమి, ప్రకృతిని మనం అందరం కూడా కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకి శాపంగా మారుతుంది. మీరందరూ కూడా చరిత్ర సృష్టించే వాళ్ళలాగా మీరు ఉండాలి, కానీ చరిత్రహీనుల్లాగా మిగలకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి, ఈ సమాజానికి ఎన్నో సేవలు చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగినప్పుడు పేదరికం అనేది, ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, P4 అంటే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అట్టడుగు స్థానంలో ఆర్థికంగా బలంగా లేని వాళ్ళని చెయ్యి అందించడం, వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా సమాజంలో బలోపేతం అవ్వాలని మనం అందరం కూడా ఆదుకోవటం అనేది. ఈరోజు ఈ క్లాస్ రూమ్స్ మరి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాటి నిర్మాణం పూర్తి చేయటం కానీ,
లేకపోతే ఎన్నో పేద కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకోవటం కానీ, ఒక హాస్పిటల్ నిర్మాణం కానీ, గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అని ఒక పిలిపిస్తే ఎంతోమంది వారి తల్లిదండ్రుల పేరుతోటి భవన నిర్మాణాలు చేశారు. ఎన్నో డబ్బులు సమాజం కోసం దానం చేశారు. ఆ రోజు జన్మభూమి ఈరోజు P4గా మరి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. పెనమలూరు మండల్ పోరంకిలో ZPHS పోరంకిలో ఒక 5 క్లాస్ రూమ్స్ని కంప్లీట్ చేసేదానికి తోడ్పాటైన అనుమూల ప్రభాకర్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా P4 అనే కార్యక్రమం చేపట్టిన మాట అందరికీ తెలిసే ఉంది. దాంట్లో ఆయనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మార్గదర్శిగా దాంట్లో నమోదు చేసుకోవడం జరిగింది. నమోదు చేసుకున్న తర్వాత ఒక 21 మంది యానాదుల్ని దత్తత తీసుకొని వాళ్ళ జీవన పరిమాణాలని పెంపొందించేదానికి ఆయన కృషి చేస్తున్నారు. వాళ్ళ లైవ్లీవుడ్స్ పెంచేదానికి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు P4లో ఎక్స్టెండెడ్ భాగమే మనకు ఇలాంటి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మంచి చేయడం. సో దాంట్లో భాగంగా ఈరోజు ZPHS పోరంకిలో 5 అడిషనల్ క్లాస్ రూమ్స్ని కూడాను ఆయన కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆయనకి పోరంకి స్కూల్ పిల్లల తరపున, జిల్లా ప్రజల తరపున, మళ్ళీ మన ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోరంకి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎప్పటి నుంచో పిల్లలకి క్లాస్ రూములు సరిపోక ప్రభుత్వం నిర్మాణం చేసిన దాదాపు 70-80% పూర్తయిన బిల్డింగు అసంపూర్తిగా నిర్మాణం ఉండటంతో ఇక్కడ పిల్లలు HM గారు అభ్యర్థన మేరకు దాన్ని పూర్తిగా ఫ్లోరింగులతోటి, విండోస్, పెయింట్స్, ఎలక్ట్రీషియన్స్, ఇంకా పిల్లల యొక్క స్కూల్ బెంచెస్ అన్నీ కూడా దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దాతలు ముందుకు వచ్చి అనుమూల ప్రభాకర్ గారు నిర్మాణం పూర్తి చేయడం వలన పిల్లలందరికీ కూడా ఈరోజు క్లాస్ రూమ్స్ సఫిషియెంట్గా సరిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా గతం నుంచి కూడా ఎన్నో, ఉదాహరణకి ఈ యొక్క కళావేదిక కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, ఈ అనుమోలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే గ్రామానికి సంబంధించిన అనేక పేదవారికి సంబంధించిన విషయాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరిన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. అమరావతి NTR భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను జగన్ దూరం చేశారని మండిపడ్డారు. రేపు 9వ తారీఖున ఈయన గారు నర్సీపట్నం వెళ్తారంట. అక్కడికి వెళ్ళి ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని మనందరికీ చూపిస్తాడంట. మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు కదా, ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి జనం అంట ఆగి చూసి ఆహా అంటా ఉన్నారంట. ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి ఆ రకంగా నర్సీపట్నం వెళ్ళి కూడా పాపం ఈయన అక్కడ ఉన్నటువంటి ఈయన నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూసి మనందరికీ చూపించి అందరూ కూడా ఆగి చూసి ఆహా అనండి అని చెప్పి ఈయన గారు చెప్తాడు. మనకి కొద్దిగా అన్నా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు. నువ్వు ఉత్తరాంధ్రలో ప్రారంభించినటువంటి నిర్మాణాలు ప్రారంభించినటువంటి అనేక కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా? ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుకుందాం ఇవాళ. ఎందుకంటే నువ్వు వెళ్తున్నది ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాబట్టి అక్కడ కాలేజీల పరిస్థితి ఏంటంటే, నర్సీపట్నం మెడికల్ కాలేజు అంచనా వ్యయం 500 కోట్లు, నువ్వు ఖర్చు చేసింది కేవలం 11.7 కోట్లు. అంచనా వ్యయం 500 కోట్లు అయితే నువ్వు ఖర్చు చేసింది 11.7 కోట్లు. పార్వతీపురం అంచనా వ్యయం 600 కోట్లు, కనీసం టెండర్లు కూడా పిలవలా. విజయనగరం 500 కోట్లు అంచనా అయితే 84 కోట్లు ఖర్చు చేసింది. పాడేరు
500 కోట్ల అంచనాలు అయితే నువ్వు ఖర్చు చేసింది 116 కోట్లు. ఆ రకంగా నర్సీపట్నం, పార్వతీపురం, విజయనగరం, పాడేరు ఈ 4 కలిపి 2100 కోట్లు అంచనా వ్యయమైతే నువ్వు ఖర్చు చేసింది కేవలం 212 కోట్లు. కేవలం 212 కోట్లు అంటే 10%. ఈ మాత్రం దానికే తమరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడేదో ఈయన అద్భుతమైనటువంటి నిర్మాణాలు నిర్మించేసినట్టు వాళ్ళు ఈయన ప్రపంచానికి చూపిస్తున్నారు. రా పదయ్యారా, మేము కూడా చూస్తాం. నువ్వు రావటమే మాకు కావాలయా జగన్ రెడ్డి, నువ్వు రా, నువ్వు వచ్చి చూపించి ఆహా అంటావో ఓహో అంటావో మేము కూడా చూస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి రాష్ట్ర ప్రజలకి ఏమి చూపించబోతా ఉన్నాడో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈయన గారి మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూడండి. చూస్తున్నారా? ఆగి చూసి ఆహారాలంట. ఈ ముళ్ళ కంపలు, ఆ మొండి గోడలు, అబ్బబ్బబ్బబ్బా ఏం అద్భుతంగా ఉందా జగన్ రెడ్డి. వెళ్ళి ఆహా అంటావా? దీన్నేనా ప్రజలందరూ ఆగి చూసి ఆహా అనాలా? అబ్బో ఇదొకటే ఉంది చూడండి. అబ్బబ్బబ్బబ్బా ఏం కట్టాడు సార్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నంలో, ఇంత అద్భుతంగా ఉంది అసలు చూడండి. అసలు 4-5 అంతస్తుల బిల్డింగ్ చూడండి, అద్భుతమైనటువంటి హంగులు చూడండి. అబ్బబ్బబ్బో ఓహో ఇదేనా ఏమయ్యా జగన్ రెడ్డి? ఆగి చూసి ఆహా దీనికోసం అనాలా? దీన్ని చూపించడానికి నువ్వు వెళ్తా ఉన్నావా? నువ్వు రా నర్సీపట్నం రా. బా ఎంత అద్భుతంగా ఉందా నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓహో అసలు రేపే అసలు వచ్చి దీనిలో విద్యార్థులు ఎంత అద్భుతంగా చదువుకోవచ్చు. అసలు ఎయిర్ కండిషన్డ్ క్లాసులు, అసలు అద్భుతమైనటువంటి డిజిటల్ క్లాస్ రూములు, హాస్పిటల్ ఐసీయూలు కనపడుతున్నాయా? ప్రజలందరూ చూస్తున్నారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ సార్, అటాచ్డ్ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎంత అద్భుతంగా ఉంది అబ్బబ్బబ్బబ్బా. దీన్నే పాపం అందరూ కూడా ఆగి చూసి ఆహా అనాలి. ఏమా జగన్ రెడ్డి రేపు వెళ్ళి ఈ ముళ్ళకంచెల్లో గెంతులేస్తావా? ఈ విధంగా ఆగిపోయినటువంటి భవనాలు, నిర్మాణాలకి నోచుకోనటువంటి భవనాలు, వీటన్నిటినీ పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని నిర్మించి అవన్నీ అక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్తా ఉంటే విషం కక్కుతారా? ఈ ఆగిపోయిన బిల్డింగుల్లో రేపు వచ్చి పేషెంట్లు ట్రీట్మెంట్ చేయించుకుంటారా? దీనికోసం సంబరాలు చేసుకోవాలా? నువ్వు ఆహా ఓహో అంట గెంతులేస్తావు వెళ్ళి. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం. వెళ్ళవా వెళ్ళి ఆగి చూసి ఆహా అంటావో ఓహో అంటావో అది కూడా మేము చూస్తాం. అమరావతి ఎన్టీఆర్ భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం అడ్డుపెట్టుకుని జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద కుట్ర పన్నుతూ ఉన్నాడు. అతను ఏ ఛాన్స్ దొరికినా కూడా, ఏ అవకాశం దొరికినా కూడా వదలకుండా అతను ఇష్టం వచ్చినట్లుగా అతను మాట్లాడే తీరు, అతని వ్యవహార శైలి, అతని ముఖ కవళికలు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇతను అస్థిరపరచాలని, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఇతను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఏ అవకాశం దొరికినా కూడా దాన్ని వాడాలని చూస్తున్నాడు. ఏది ఏమైనా మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, 5 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వాన్ని నీవేమీ కదిలించలేవు. 5 సంవత్సరాల తర్వాత కూడా నేను చెబుతున్నాను, భవిష్యత్తు కాస్త కూస్తో తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను, భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాన్ని నీవేమీ చేయలేవు. నీ గురించి, నీ వ్యవహార శైలి, నీ అవినీతి, నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది నీ వ్యవహార శైలి. అందుకని మరలా నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎక్కటం అనేది అదొక కళ్ళ, నీకు ఒక అడియాసగా మిగులుతుందంతే. యూ నెవర్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ అవర్ ఫ్యూచర్. భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి జిమ్మిక్కులు చేస్తే అసలు అయ్యేది కూడా లేదు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు, పర్మనెంట్గా మీరు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు.
అటువంటి మీరు మరలా ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఈ ప్రభుత్వాన్ని మీరు ఉడతూపులు తప్పితే, మీ ఉడతూపులు తప్పితే ఏమీ కూడా చిన్న పండు కూడా రాలేదు లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆతృత పడుతున్నాడు ఆయన. తొందరగా ఉంది ఆయనకి మరలా నేను ముఖ్యమంత్రి కావాలని. నువ్వు పరిగెత్తితే కుదరదండి. నువ్వు రోజుకి 24 గంటలే ఉంటాయి. నువ్వు పరిగెత్తితే అది 10 గంటలకి 12 గంటలకి దిగదు. అది 24 గంటలు ఉంటుంది. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తూ, దళిత వర్గాలను మభ్యపెట్టాలని అంబేద్కర్ విగ్రహాలని ఒక పావుగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖబర్దార్. దళితుల్ని మళ్ళా మోసం చేయాలని, దళితుల్ని రెచ్చగొట్టాలని, ఈ కుల రాజకీయాలు చేయాలని చూస్తే దళితులందరూ కూడా నీ మాయలో పడేది లేదు. వాళ్ళందరూ కూడా నీ గురించి అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అంత ప్రేమ నీకుంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్లు ఖర్చు పెట్టి విజయవాడలో స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేశావు. మీరు తాడేపల్లిలో ఉన్నారు. మీరు ప్రత్యక్షంగా వచ్చి అంబేద్కర్కి పూలమాల ఎందుకు వేయలేదు? ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి ఓపెన్ చేసి అంత పెద్ద ప్రాజెక్ట్ అది 400 కోట్ల రూపాయలు కొట్టేశారు, అందులో ఖర్చు పెట్టారే. నీవు నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే మీరు రావాలి కదా, స్వయంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలి కదా, విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించాలి కదా. ఏం ప్రేమ ఉందో మీకు? మరలా ముఖ్యమంత్రి కావాలన్న తపన, ఆరాటం, తాపత్రయం తప్పితే మీకేమున్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే దళిత వర్గాల సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మరలా ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో పడద్దు. ఇతను ఒక మాయా మహేంద్ర, ఇతను మోసకారి, ఇతను అబద్ధాలు చెప్పే మనిషి. ఈజ్ ఎ చీటర్. అందుకని ఆయన మోసానికి పాల్పడొద్దు అని చెప్పి కూడా మన దళిత సోదరుల దళిత బిడ్డలు ప్రమాదాలకు గురవుతున్నారని చెబితే పోలీస్ స్టేషన్లో దగ్గరుండి పోలీసులతో శిరోమండనం చేయించారు మీరు. అప్పుడు మాట్లాడలేదే? నిజంగా మీకు దళిత వర్గాల మీద ప్రేమ ఉంటే మిస్టర్ జగన్ ఎందుకు మాట్లాడలేదు? మీరు ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి మీరు కుట్రలు పన్నకండి అని చెప్పి కూడా తెలియచేస్తూ, దళిత సోదరులందరూ మరొకసారి కూడా హుషారుగా ఉండాలా. మీరందరూ ఎలర్ట్గా ఉండాలా. వాట్ ఈజ్ వాట్, ఏది నిజం, ఏది అబద్ధం, అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఇటువంటి నాయకుల మాయలో పడొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ, దళిత వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు ఆలోచించి కష్టపడే ప్రభుత్వం అధికారంలో ఉంది. కష్టపడే మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మన వర్గాలకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో విదేశీ విద్య కావచ్చు, దళిత వర్గాలకి కావలసిన గతంలో ఎన్నైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తొలగించాడో అవన్నీ కూడా తప్పకుండా 1 by 1 టేకప్ చేస్తారు. దళితుల అభివృద్ధికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యనమల కుదురులో డ్రైనేజీ, సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు బోడే ప్రసాద్. అనుమోలు ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.